హాయ్ అండి. మార్నింగ్ మనకు ఈజీగా తొందరగా అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ అయితే టమాటాస్ ఇంకా ఎగ్స్‌తో అయితే ఈ విధంగా చేయండి. మనకైతే తొందరగా అంటే హడావిడి లేకుండా తొందరగా అంటే ఒక 10 మినిట్స్‌లో అయితే ఈజీగా చేసుకోవచ్చండి. ఈ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇది బ్రేక్‌ఫాస్ట్ లాగా గానీ పిల్లలకు లంచ్ బాక్స్‌లో కూడా పెట్టొచ్చు. చాలా ఇష్టంగా తింటాడు. అండ్ ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. అందుకోసానికి 2 టమాటోస్ అయితే తీసుకొని మంచిగా రౌండ్ షేప్‌లో అయితే కట్ చేసుకోవాలండి అన్నీ. ఈ విధంగా అయితే రౌండ్ షేప్‌లో కట్ చేసుకోవాలి మంచిగా అంటే చాలా బాగుంటుంది ఈ బ్రేక్‌ఫాస్ట్ అయితే. రౌండ్‌గా కట్ చేసుకున్న తర్వాత అయితే మధ్యలో సీడ్స్ ఉంటాయి కదా! ఆ గింజలన్నీ అయితే చాక్‌తో అయితే మధ్యలో తీసుకోవాలన్నీ. అన్నీ ఇదే విధంగా అయితే తీసుకోవాలంటే మనకైతే నిజం చెప్పాలంటే త్వరగా క్విక్ అవుతుంది. ఉదయం మనం హడావిడి లేకుండా అయితే చేసుకోవచ్చు ఇది మాత్రం. ఇక మనం ఆ సీడ్స్ తీసుకున్నాం కదా! అవన్నీ చాక్‌తో అయితే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. పీసెస్ లాగా చిన్నయన్నీ కట్ చేసుకొని అయితే ఒక బౌల్‌లో వేసుకోవాలండి. సన్నగా తరుక్కున్న ఈ టమాటా ముక్కలన్నీ ఒక కొంచెం పెద్ద బౌల్‌లో వేసుకోవాలి. టమాటాల ముక్కలు వేసుకునే దాంట్లో 2 స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా సాఫ్ట్‌గా అయితే ఉంటాయి ఆమ్లెట్స్. అందులోనే కొంచెం గరం మసాలా, ఇంకా ధనియాల పౌడరు, రుచికి తగ్గ ఉప్పు అయితే వేసుకోవాలి. ఇంకా లాస్ట్‌లో అయితే చిల్లీ ఫ్లేక్స్ అనేది కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత అయితే 2 ఎగ్స్ అయితే పగలగొట్టుకొని అందులో వేసుకోవాలి. ఈ ఎగ్స్ వేసినప్పుడు బాగా బీట్ చేయాలండి. మనం బీట్ చేసే దాన్ని బట్టే ఈ టేస్ట్ అనేది మారుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా సాఫ్ట్ కూడా వస్తాయి. ఒక స్పోర్క్‌తో అయితే బాగా బీట్ చేసుకోవాలి. దీన్ని కొంచెం నురుగా వచ్చేంత వరకు అయితే బాగా బీట్ చేసుకోవాలి. ఎక్కువసేపు బీట్ చేసుకుంటూనే ఉండాలి. ఈ విధంగా పొంగులాగా వచ్చేంత వరకు బీట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెనం పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసి కొంచెం వేడెక్కనివ్వాలి. అది వేడెక్కిన తర్వాత మనం రౌండ్గా కట్ చేసుకున్న టమాటో పీసెస్ అన్నీ పెనం పైన వేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ ఉంది కదా, అదంతా రౌండ్ షేప్లో అనేది పోయాలి. టమాటా రౌండ్ షేప్లో పోసుకోవాలి అన్నీ కూడా. ఆ రౌండ్ షేప్లో పోసిన తర్వాత ఇంకా మిగిలింది మొత్తం పెనం పైన మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ పోయాలి మొత్తం. ఈ విధంగా అయితే మనం ఒక సిమ్లో పెట్టాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ అయితే మంచిగా ఉడకనివ్వాలి. అది ఉడికిన తర్వాత మనకి ఈజీగా అయితే రాదు. ఒక ప్లేట్ తీసుకొని పెనం పైన పెట్టి ఆ పెనాన్ని ఆ ప్లేట్లోకి వేసేస్తే ఈజీగా వస్తుంది. తర్వాత మరో సైడ్ కూడా అయితే మంచిగా కాల్చుకోవాలి. ఈ విధంగా అయితే చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనకైతే త్వరగా అయిపోతుంది. మార్నింగ్ హడావిడి లేకుండా అయితే తొందరగా అయిపోతుంది. ఈజీగా ఉంటుంది. అండ్ డైట్ చేసే వాళ్ళకు కూడా ఇది ఒక మంచి రెసిపీ అండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. బాగా సాఫ్ట్గా వచ్చింది. మా పిల్లలు కూడా అయితే ఇష్టంగా తిన్నారు. నేను ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే చేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కూడా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మంచి హెల్తీ కూడా. చూసారు కదా, ఈ విధంగా అయితే చేశాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. నేనైతే ఇది మొదటిసారి చేసింది. అయినా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఈ విధంగా అయితే వచ్చాయి. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.